క్రీస్తునందు అత్యంత ప్రియమైన అబ్దు సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభకరమైన నామములు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇక మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక మంచి సమయంలో కనిపెట్టుట అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహజంగా కనిపెట్టడం, ఎదురు చూడటం అనేటువంటిది చాలామందికి ఇష్టం ఉండదు. వెయిట్ చేయటం అంటే చాలామందికి ఇబ్బంది, క్షణంలో అయిపోవాలి. ఇదివరకు ఉత్తరాలు వెళ్ళేవి, నెలల తరబడి ఉండేవి. టెలిగ్రాములు 1-2 రోజులు పట్టేవి. తర్వాత ఫోన్ ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత ట్రంక్ కాల్స్, దూరవాళ్ళకి మాట్లాడటానికి కొంచెం సమయాలు వెచ్చించేవారు. దేవుని మహా గొప్ప కృప, ఈ కంప్యూటర్ యుగంలో టెక్నాలజీ బాగా డెవలప్ అయి 4G నెట్వర్క్ దాకా వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. క్షణాల్లో, సెకండ్స్లో ఇతర దేశాల వాళ్ళతో కూడా మనం అనేక రకాలుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. స్కైప్లో మాట్లాడుతున్నారు, వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్, ఇంకా అనేక రకాల టెలిగ్రామ్, ట్విట్టర్ల ద్వారా మెసేజ్లు పెట్టడం, చాలా మనం అధునాతనమైనటువంటి ఇక టెక్నాలజీతో మనం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉన్నాం. కానీ దేవుని దగ్గర మాత్రం ఆయన జవాబు ఇచ్చేంత వరకు నువ్వు నేను మనందరం కనిపెట్టాలి. వెయిటింగ్ అనేది చాలా అవసరం. ఇక్కడ మనం వెయిట్ చేయటం అంటే ఆయన ఇచ్చే గొప్ప రక్షణ కొరకు, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మీరు ఓపికతో కనిపెట్టుట మంచిది అనే వచనం ఉంది. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మీరు ఓపికతో కనిపెట్టడం మంచిది, మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని ఉంటుంది వాక్య భాగంలో. హెబ్రీ పత్రికలో చాలా వివరంగా మాటలు మనం చూడగలుగుతాం. పిల్లరా గమనించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35-36 వచనాలు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏమి అవసరమట? ఓరిమి అవసరం. ఆ ఓర్పు కావాలి, ఆ సహనము కావాలి, ఆ ఎదురు చూచేటువంటి అనుభవం చాలా అవసరం. అదే ప్రభువారు తన శిష్యులకు ప్రబోధించారు. వారు విన్నారు. వారందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియమ్మతో కలిసి 120 మంది మేడగదిలో 10 దినాలు వారు కనిపెట్టారు, ప్రార్థించారు. ప్రభు ప్రత్యక్షత కొరకు, పరిశుద్ధాత్మని అభిషేకం కొరకు వారు వెళ్ళి భూదిగంతాలకు సాక్షులుగా ఉండటం కోసం కావలసినటువంటి అథారిటీ, ఆ అధికారం కొరకు, అనాయింటింగ్, అభిషేకం కొరకు వారు ఎదురు చూశారు. ఈరోజు మనం కూడా ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు, ఆయన కృప కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఓపిక అవసరం, ఓరిమి అవసరం. గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది. ఆ చిన్న మొక్కలు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. అందుకని చిన్న జంతువులు అటు ఇటు వెళ్తుంటాయి. కానీ ఆ వేటాడేటువంటి సింహం ఎదురు చూస్తూ ఉంటుంది వేట కోసం. అది ఎంతో పరిగెత్తుతుంది, తన నిపుణత, నైపుణ్యత అన్నీ ప్రదర్శిస్తుంది. తనకున్న శక్తి వంచన లేకుండా అది ప్రయాసపడుతుంది. అప్పుడు మాత్రమే తన వేటకు సిద్ధమైనటువంటి ఆహారం దానికి దొరుకుతుంది. అది ప్రభువు దానికి అనుగ్రహించినటువంటి విధానం. ఈనాడు కృత్రిమ విధానాలతో ఆర్టిఫిషియల్గా మన వాళ్ళు కొత్తవి సృష్టించేస్తూ ఉన్నారు. కొన్ని
ఉపయోగకరంగా ఉండి ఉండవచ్చు, కానీ అది దేవుని చిత్తం నెరవేర్చిన విధానం కాదు. సహజంగా ప్రభు చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ప్రభు మనతో లేరు కదా, మనకు ఫ్రీడమ్ ఉండింది కదా, ఎలా పడితే అలా చేసేద్దామని 12 మంది 12 రకాల ఆలోచనలు చేసి ఏదో 13వ ఆలోచన ప్రకారం వాళ్ళు నడవలేదు. చెప్పిన మాట విందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణము నిలిచి ఉండని వారితో చెప్పాను. వారు నిలబడ్డారు కనుకనే వారి యొక్క విశ్వాసములో వారు స్థిరులుగా కదలని వారుగా ఉన్నారు. నిలకడగలిగిన భక్తి చేశారు, నిలువెత్తు దీవెనలు పొందుకున్నారు, బహుమానాలు పొందే వరుసను నిలబడ్డారు. అందుకనే భక్తుడు మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటే నీకు మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని 2 తిమోతి 4:7 పౌలు తెలియచేస్తాడు. నన్ను బలపరచువానెందు నేను సమస్తము చేయగలను అనేటువంటి భరోసాతో ఉంటాడు. అందరూ నన్ను విడిచిపెట్టారు, కానీ అది వారి మీద దోషముగా ఉండకుండును గాక, అది వారి మీద నేరముగా ఉండకుండును గాక. మనం ఎన్ని రకాలుగా మనం ఆవేశపడిపోతాం, కంగారు పడిపోతాం, గందరగోళం అయిపోతాం, వారిని తిడతాం, వీరిని తిడతాం. ఆ నష్టం అలా జరిగింది, ఇలా నష్టం జరిగిపోయింది, అలా జరగాల్సింది ఇలా జరిగింది అని వారిని వీరి పేరు బదనాం చేస్తాం. చాలా గందరగోళ వాతావరణంలోకి వెళ్ళిపోతాం, మనం విశ్వాస భ్రష్టులుగా అయిపోతాం. ఆ సమయంలో సాతాను మనం చూసి వికట్టహాసం చేస్తూ ఉంటాడు. ఏంటి వీడి భక్తి ఇంత బెంబేలెత్తే రీతిగా ఉంది, వీడి భక్తుడేనా బుద్ధిహీనుడా, చెప్పేవాడేనా చెప్పించుకునేవాడా, ఎంత బలహీనం. కనిపెట్టుట, వెయిటింగ్ చాలా అవసరం. దేవుడు ఆశ్చర్యకరముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయును. యోబు గ్రంథం 37:5 చాలా వివరంగా రాయబడింది. దేవుడు ఆశ్చర్యకరంగా ఉరుముధ్వని చేస్తాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఎదురు చూడాలి. అబ్రహాము 75 సంవత్సరాలు అప్పుడు పిలువబడ్డాడు. దేవుని వాగ్దానం నెరవేర్చడానికి 25 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాల ప్రాయంలో 90 సంవత్సరాలు ఆ యొక్క శారాకి ఉన్న వయసులో కానుపు ఉడిగిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. అబ్రహాముకి 100, శారాకి 90. అలాంటి సమయంలో వారికి చల్లని చక్కని ఒక శుభవార్త, మీదటికి మరలా వస్తాను, మీ యొక్క కౌగిట కుమారుడు ఉంటాడు. భయంకరమైన ఎండవేడిమిలో ఆ చల్లని మాట, ఆ చల్లని కబురు, తీపి కబురు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుందో కదా. ఎదురు చూస్తూ వచ్చారు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఎదురు చూద్దాం. గొప్ప దేవ సేవకులు కీర్తిశేషులు డివి డానియల్ గారు ఒక సేవకుల సదస్సులో ఒక చక్కని ప్రోత్సాహకరమైన మాట తెలియజేశారు. దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక సందర్భంలో ఈ విధంగా అన్నారు. ప్రభు వస్తారని మనము తాత ముత్తాతల కాలం నుంచి చెబుతూనే ఉన్నాం. వస్తానని చెప్పిన వాడు రాక మానడు. ఆ వస్తాడని చెప్పబడినటువంటి మాట మనం ప్రకటిస్తూనే సాగిపోదాం. ఒకవేళ ఆయన రాలేదనుకోండి, మనం ఆయన దగ్గరికి వెళదాం. ఆయన వచ్చాడనుకోండి, అందరము కలిసి ఆ మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోవటానికి మేఘముల మీద కొనిపోబడదాం. అప్పటి వరకు ఈ సజీవుడైన ప్రభువుని ప్రకటిస్తూనే ఉందాం. ఓపికతో, ఓరిమితో ఆయన కొరకు ఎదురు చూస్తూ. ఎంత 20 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట, సేవలో కొత్తగా నూతనంగా వచ్చినటువంటి నేను ఆ మాట విన్నాను. ఈ 20 సంవత్సరాలుగా ఆ పునరుద్ధాడైన ప్రభుని ప్రకటిస్తూనే ఉన్నాను. ఎంత బలపరిచింది. ఆయన ఇచ్చేటువంటి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. మనం ఆయనకి చిత్తం చెప్పడం కాదు, మనం ఆయనకి టార్గెట్స్ పెడతాం కాదు, మనం ఆయనకి
బౌండరీస్ పెట్టడం కాదు, అలా చేయమని మనం ఆయనకి ప్లాన్స్ ఇవ్వకూడదు. శిష్యులు ఆ శక్తి కొరకు, ఆ దైవికమైనటువంటి అభిషేకం కొరకు ఎదురు చూశారు. పెంతెకోస్తు దినము రానే వచ్చింది. అప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగ బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అభిషేకం వారు కలిగి ఉన్నారు. చిన్న అమ్మాయి దగ్గర కూడా అబద్ధం ఆడినటువంటి పేతురు, ఆయన ఎవరో నేను ఎరగను అని ముమ్మారు మాట్లాడి ఒట్టి పెట్టుకుంటున్నటువంటి పేతురు, బలహీనుడిగా ఉన్నటువంటి వాడు దేవుని అభిషేకం పొందిన తరువాత చక్కని ప్రసంగం చేసినాడు. ఆ ప్రసంగానికి 3,000 మంది స్పందించి బాప్తిసం పొందారు. మరలా 4వ అధ్యాయంలో తను ప్రసంగించినాడు, 5,000 మంది దేవుని అంగీకరించారు. ఎంత గొప్ప అభిషేకం! పేతురు నీడపడి కూడా రోగులు స్వస్థత చెందినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. కనీసం పేతురు నీడన్న పడుతుందేమో. ఆఖరికి వారు వస్త్రాలకి, వారి నడికట్లకు కూడా దైవికమైన అభిషేకం ఉండింది. కారణం కనిపెట్టడం, కనిపెట్టడం, కనిపెట్టడం. దేవుడు అనుగ్రహించే గొప్ప రక్షణ కొరకు, ఆ రివైవల్ ఉజ్జీవం కొరకు, ఆ రివలేషన్ ప్రత్యక్షత కొరకు, ఆ రైజింగ్, ఆ యొక్క ఉన్నతమైన ఎదుగుదల కొరకు యు మస్ట్ వెయిట్. ఎదురు చూడు. ఆలస్యమైందా? ఆయన కావాలని ఆలస్యం చేస్తున్నాడేమో. మీ అందరూ దయచూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఎంత సంతోషించి ఉంటారు అబ్రహాము, శారా, ఆ బోసినోళ్ళు నవ్వుతో చిరుమంద ఆశయం చేస్తున్నటువంటి ఇస్సాకును చూసి. 25 సంవత్సరాలు కనిపెట్టిన అదంతా పోయింది. ఆ జీతగాడు డబ్బు ఇవ్వటానికి వస్తున్నప్పుడు ఆ కూలివాని ముఖంలో ఆనందం, నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. బోనస్ ఇస్తున్నప్పుడు చూడండి ఆ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆనందం. ఆ టీఏడిఏలు పెరుగుతున్నప్పుడు కానీ, వాళ్ళ అలవెన్సెస్ ఇంకా పెంచుతున్నప్పుడు, వారి జీతభత్యాలు పెరిగినప్పుడు, ఇంక్రిమెంట్స్ ఇంకా ఇదైనప్పుడు, ప్రమోషన్ వస్తున్నప్పుడు ఎంత సంబరం, ఆనందం. ఆ కాల్ లెటర్ వచ్చినప్పుడు, ఆ జాయినింగ్ రిపోర్ట్ మనం చేస్తున్నప్పుడు, జాయిన్ అవుతున్నప్పుడు, ఆ డ్యూటీలో కొరతగా, ఆ పరీక్ష పాస్ అయినప్పుడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని చెప్పినప్పుడు, మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి ఫోన్ వచ్చినప్పుడు ఎంత ఆనందం. పరీక్షలు రాశాం, ఆ కనిపెట్టడం కొరకు 40 రోజులు, 45 రోజులు, నెల నుంచి 45 రోజులు ఆ పేపర్లన్నీ దిద్ది ఆ మార్కులు తెలియచేస్తున్నప్పుడు ఎంతో ఆనందం. ఆ కనిపెట్టినప్పుడు ఎంత మనం దీనంగా దేవుని పట్ల భయభక్తులతో, విశ్వాసంతో ప్రతిరోజు మోకరించి ఉపవాసాలు ఉండి కన్నీరు విడిచి అయ్యా సహాయం చేయి ప్రభా అని ఎంత దీనంగా ప్రార్థిస్తామో కదా. ఆ ఇంటర్వ్యూ అయిపోయి బయటకు వచ్చినప్పుడు ఆ సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తాం కదా. ప్రభునందు ప్రియులారా, మన ఆశను అర్థం చేసుకునే దేవుడు ఆయన. ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. ఆయన మీద ఆశ పెట్టుకుందాం. ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఎదురు చూద్దాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడు అయిన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. నరుల చేత రక్షణ కలగదు, రాజుల చేత రక్షణ కలగదు. వారిని మీరు నమ్ముకొనకుడి, వారి సంకల్పములు నాడే నశించును. యెహోవా మీద ఆశ పెట్టుకొనుడి. ఆయన వైపు చూద్దాం. శిష్యులు దేవుని వైపు చూశారు, దేవుని చెప్పిన మాటకి లోబడ్డారు, కనిపెట్టారు, దైవిక అభిషేకం పొందారు, నలుమూలలకి వెళ్ళారు, నలుదిక్కుల దేవుని సువార్తను అందించారు. దేవుని మహాగొప్ప కృప చొప్పున భక్తుడైన
దేవుని శిష్యుడైన తోమా మన ప్రాంతానికి వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా! ఈరోజు మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు నెరవేర్చువాడు. ఆయన సర్వకాలము విడనాడు. కురుకుక నిద్రపో కాపాడుతున్న ప్రభు, ఆ ప్రభు వైపు చూద్దాం. తన భక్తులను ఆయన కాపాడువాడు. వారి కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది అని దేవుని యొక్క వాక్య భాగాలు మనం చూడగలుగుతాం. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. ఆ వచనాన్ని సమయంలో గుర్తు చేసుకుందాం. కీర్తన గ్రంథం 31వ సంకీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్రముగా ఉండుడి. హిజ్కియా మీదకి అషూరు రాజు సన్హెరీబు దండెత్తి వచ్చాడు. తన సైన్యాధిపతి రబ్షాకే చాలా విర్రవీగి మాట్లాడుతూ ఉత్తరంగానే పంపించాడు. హిజ్కియా వారితో మాట్లాడలేదు, వారి వైపు చూడలేదు. ఆ ఉత్తరం తీసుకొని యెహోవా మందిరంలోనికి పోయి ఆ ఉత్తరం పరిచి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించాడు. తన వస్త్రాలు చింపుకున్నాడు, దేవుని దగ్గర సాగిలపడ్డాడు. ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థించాడు. ఆయన అన్నారు, యెహోవా ఆసక్తి దీన్ని జరిగిస్తుంది. బీ రిలాక్స్, బీ కూల్, నువ్వు ప్రశాంతంగా ఉండు, యుద్ధం దేవుడు జరిగిస్తాడు. కంబళి చెట్ల కొనల దగ్గర చప్పుడైనప్పుడు దావీదు రెస్పాండ్ అవు, యెహోవా వేంచేయిచున్నాడు అని, యెహోవా నీ ముందు వస్తున్నాడు అని. ఆ శబ్దానికి శత్రువు పారిపోయాడండి. హిజ్కియా మౌనంగా ప్రార్థించాడు, దేవుని సన్నిధానంలో కనిపెట్టాడు. ఆ రాత్రి దేవుడు తన దూత నంపి 185,000 మంది ఆ యొక్క అషూరు సైన్యాన్ని నాశనం చేశాడు. రబ్షాకే ఏడి నాశనం అయ్యాడు. ఉదయం కల్లా చూస్తే తల పక్క, కాళ్ళో పక్క, మొండెమో పక్క, ఎక్కడో గందరగోళం, గజిబిజి అయిపోయింది. అది చూసినటువంటి ఆ శత్రువు రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు, తన దేశానికి పారిపోయాడు. అక్కడ నిస్రుని తన దేవతను మొక్కుతున్నప్పుడు తన కుమారులు ఇద్దరు వచ్చి ఆయన తల నరికి చంపారు. శాసనం పూర్తయింది. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, కనిపెడదాం, ఎదురు చూద్దాం, ప్రభు కృప కొరకై వేడుకుందాం. ఏలియా దేశమంతా కరువుండి బాధపడుతున్నప్పుడు ఏలియాను దేవుడు పోషించాడు. గుహలో ఉండి నిద్రపోయినవాడు, ప్రార్థించుకునేవాడు, కెరీతు వాగు నీరు తాగుతూ ఉండేవాడు. ఉదయము సాయంత్రము కాకోలములు రొట్టె మాంసం తీసుకొచ్చి పెట్టేవి. ఎంత అద్భుతమైన దేవుడు! కెరీతు వాగు ఎండిపోయినప్పుడు ఆ సారిపతు విధవరాలకు దేవుడు అక్కడికి నడిపించి ఆమెకు అప్పగించాడు. ఆమె తన బిడ్డ ఏలియా 3.5 సంవత్సరములు ఆ కరువు కాలంలో చక్కని రొట్టెలు తిని బ్రతికారు. భయపడకండి, బెదిరిపోమాకండి, కృంగిపోమాకండి, వ్యతిరేకతల వైపు పోకండి, వ్యతిరేక ఆలోచనలు చేయకండి. బిజీ షెడ్యూల్ పక్కన పెట్టండి, మోకరించండి, ఆ దేవుని కృప కొరకై వేడుతూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి. విశ్వాసము సన్నగిల్లకూడదు. మన నిరీక్షణకు ఆధారము ఆయనేనని గుర్తించాలి. ఆయన చిత్తం ఏదైనా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. బలహీనమైనటువంటి విశ్వాసం మంచిది కాదు. ప్రభునందు ప్రియులారా, ఆయన మనపక్షంగా సహాయం చేస్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నెబుకద్నెజరు రాజుతో ఒక మాట అంటారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, రాజైన నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఈ యొక్క అగ్నిగుండం నుంచి మా దేవుడు తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు మొరక్కము, దాన్ని పూజించము, ఆరాధించము. వాక్యం చక్కని మాట మనం చూస్తాం పిల్లరా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. బహుధైర్యముతో అడుగులు ముందుకు వేయాలి.
28:1 చూస్తాం సామెతల గ్రంథంలో, ఎవడు తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. అలాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. స్టెఫెను రాళ్ళది పెట్టి కొట్టి చంపడానికి ప్రజలందరూ సిద్ధమవుతున్నప్పుడు పరలోక ప్రత్యక్షతను చూచినటువంటి ఆ స్టెఫెను మనిషి కుమారుడు తండ్రి కుడి పార్శ్వమందు లేచి నిలబడటం చూచాడు. వాడు రాళ్ళు పెట్టి కొడుతున్నా, ప్రభా వీరిని క్షమించు, వీరు తెలియక చేస్తున్నారు అని ప్రభువలే తను పలికి అక్కడ నిద్రించాడు. స్టెఫెను వస్త్రాల కాపలా ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి సౌలులో సత్యశోధన బయలుదేరింది. పలుకుతున్న మాటలు, ఆ స్టెఫెను యొక్క మాటలు ఆ యొక్క సౌలు జీవితంలో ఎంతో ప్రభావితాన్ని కలిగింపచేశాయి. 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మారాడు. ఈరోజు మనం అనేక మందిని ప్రభావితం చేయాలి అని అంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి, మన ఉపదేశం సరిగా ఉండాలి. అంతేకాకుండా మనం కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. శిష్యులు తమ శక్తియుక్తులను బట్టి, తమకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి ఏదన్నా కొంత పరిచర్య చేయగలిగి ఉండేవారేమో. కానీ పరిశుద్ధాత్మని అభిషేకం పొందిన తర్వాత వారు ప్రపంచ నలుమూలలకి చెదిరి వెళ్ళి దేవుని సువార్త అందించి అనేక మందిని శిష్యులుగా సిద్ధపరిచారు. తనకున్న జ్ఞానం, తనకున్న వేదాంతం, తనకున్న సిద్ధాంతాలు అన్నీ ప్రక్కన పెట్టినటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుని శక్తిని పొందుకొని గొప్ప అభిషేకంతో 14 పత్రికలు రాయటానికి పరిశుద్ధ గ్రంథంలో అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. అనేక సంఘాలను బలపరిచేటువంటి ఒక గొప్ప పవర్ఫుల్ వెపన్గా, ఒక శక్తివంతమైన ఆయుధంగా దేవుడు తన దాసుని ఉపయోగించుకున్నాడు. నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే మనం ఓపికతో కనిపెట్టాలి. ప్రభు కృప కొరకే వేడుకోవాలి. పౌలు 14 దినాలు సముద్రంలో గడిపి ఆ ఓడ పగిలిపోయి ఆ యొక్క ఎంతో భీతికరమైనటువంటి వాతావరణంలో భయాందోళనల మధ్యలో కూడా చెప్తున్నటువంటి మాట, అయ్యలారా, ఆయన మీకు సహాయం చేస్తాడు. నాతో మాట్లాడాడు, భయపడొద్దు, నీకు తోడు వారందరికీ కూడా నేను తోడుగా ఉన్నాను. మీ వెంట్రుక ఒక్కటి కూడా ఇది అవ్వదు, రాలిపోతాం. దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. భరోసాతో ఉందాం, కనిపెడదాం. మెళితే దీపవాసులు రాజల అంచనాలతో తీసుకొని వారిని పంపించినట్టుగా చూస్తాం. మంచి భోజన ఏర్పాట్లు వారికి జరిగినాయి, మంచి మర్యాదలు జరిగినాయి. దేవుడు తన సేవకుల ద్వారా అక్కడున్నటువంటి సైనికులు, సహస్రాధిపతికి, శతాధిపతులకి అందరికీ కూడా, ఆ ఖైదీలకు కూడా మేలు చేసినట్టుగా చూస్తాం. ఓడలో ఉన్న వారందరినీ రక్షించాడు, కనిపెట్టాడు ఆయన. ఈరోజు మనం కనిపెడటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటానికి మనం ప్రోత్సహించబడాలి. సింహాల గుహలో దానియేలు కనిపెట్టాడు, దేవుని వైపు చూచాడు. సింహాలు నోరు మూయబడ్డాయి. దేవుడు తన దూత నంపి సింహాల నోళ్లను మూశాడు. అగ్నిగుండంలో వారు కనిపెట్టారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. అందుకనే ఆ అగ్నిగుండంలోనికి దేవుడు తన దూతను పంపాడు. 4వ వ్యక్తిని చూచినటువంటి నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారలారా, సర్వోన్నతుని దేవుని దాసులారా, మీరు బయటికి రండి అయ్యా. ఈ దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తన భక్తులను కాపాడాడు. ఈ ప్రభువుని మీరు నమ్మండి, ఈయన ఆరాధించండి. ఎవడైతే దానికి వ్యతిరేకంగా చేస్తాడో వాని ఇల్లు పెంట కుప్పగా చేస్తాను, వాడికి మరణశిక్ష వేస్తాను అని చెప్పి నెబుకద్నెజరు రాజు శాసనాన్ని పుట్టించాడు. కనిపెట్టారు ఎస్తేరు, మొర్దెకైలు. యూదులకు రక్షణ కలిగింది. శత్రువైనటువంటి హామాను హతమైనాడు. అహష్వేరోషు రాజు మరలా తిరుగు పత్రికలు పంపింపజేసి యూదులందరినీ రక్షించబడటానికి ఆ యొక్క ఎస్తేరు, మొర్దెకైలుని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి తన భక్తుల యొక్క, తన ప్రజల యొక్క కన్నీరు తుడవటం కోసం దేవుడు మోషేని పంపించాడు. ఆయన ఇచ్చే రక్షణ కొరకు, విడుదల కొరకు, ఉజ్జీవం కొరకు, జయము కొరకు, సమస్త విషయంలో సహాయము కొరకు
ఓపికతో కనిపెట్టడం మంచిది. ఆ విధంగా కనిపెడదాం, ప్రభు కృపకు పాత్రలమవుదాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేసి దీవించి జాయ జీవితంతో ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం మేమెల్లరము నీవిచ్చేటువంటి రక్షణ కొరకు మా జీవితాల్లో మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో ఆ యొక్క విషయాలంటి కొరకు ఓపికతో కనిపెడుతూ నీ వైపు చూచేటువంటి ఆ యొక్క సహనమును, ఓర్పును, ఓపికను, నిరీక్షణను, విశ్వాసములోను, స్థిరత్వమును బిడ్డలందరూ పొందుటకు సహాయం చేయి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరినీ మీరు దీవించండి. వారిని, వారి కుటుంబాలను మీరు బలపరచండి. సమస్త బలహీనతలు మీరు కొట్టివేసి శాంతి సమాధానాలతో నీ బిడ్డలను నీ ఆత్మతో నింపి, అలనాడు శిష్యులను ఏ విధంగా నీ కొరకు వాడుకున్నారో, నీ భక్తులు ఏ విధంగా నీ పరిచర్లు వారు మా ప్రభు కొనసాగని కృప చూపించారో, అలాగే నీ బిడ్డలందరూ కూడా ప్రభు ఉన్నతమైన దీవెనల చేత ఆశ్రదించబడి నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా మీరు సిద్ధపరచమని కోరుకుంటున్నాం. వారికి ఉన్న ప్రతి మనోదుఖాలు మీరు తొలగింపచేయండి. సమస్త మీరు సమకూడి జరిగించండి. మా ప్రభు, మా తండ్రి, దీవెనకరమైనటువంటి వర్షాలను బిడ్డల జీవితాల్లో మీరు కుమ్మరించవలసిందిగా కోరుకుంటూ గంధ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి నీ ప్రియదాసుడు ఆర్సి రామయ్య గారిని బట్టి, హైమావతి గారిని బట్టి వందనాలు ప్రభా. మా తండ్రి ముగ్గురు బిడ్డల కుటుంబాల కొరకు వేడుకుంటున్నాం. రాజేష్ కొరకును, రమ్య కొరకును, ప్రియాంక కొరకు కుటుంబాల కొరకు వందనాలు. బిడ్డలందరినీ మీరు దర్శించి నీ కృపకమైన పాత్రలుగా చేసి సమస్త సమకూడి జరిగించవలసిందిగా వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి స్తోత్రం చెల్లించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవన తనతో యేసు నామములో తోడయండి. సమస్త విషయంలో జయమిచ్చి ముందుకు నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.